ఒక ఉగ్రవాది బాక్స్పై కాల్పులు జరిపాడు. స్పెషల్ ఫోర్స్ సైనికుడు దీన్ని చూసి వెంటనే బాక్స్ను తన నోటితో కప్పారు. పోలీసులు ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. కానీ సైనికుడు అదే స్థితిలో కూర్చున్నాడు. ఎందుకంటే బాక్స్లో బయోకెమికల్ వైరస్ ఉంది. ఒకవేళ వైరస్ లీక్ అయితే భయంకరమైన విధ్వంసం సంభవించేది. అతని సహచరులు దీన్ని చూసి వెంటనే సీనియర్ అధికారికి తెలిపారు. మెడికల్ బృందం వచ్చి గ్యాస్ లీక్ కాలేదని నిర్ధారించింది. సైనికుడిని తక్షణం ఐసోలేషన్ రూమ్ కు తీసుకెళ్లారు. కానీ సైనికుడి నోరు ఇప్పటికే వైరస్ కు గురైంది. ఇప్పుడైనా తన నోటిని అడ్డు తీసేస్తే కేవలం నోటికి ఒక్కటి సర్జరీ చేస్తే సరిపోతుంది అని చెప్పారు. కానీ ఆ సైనికుడు తన ప్రాణాలను త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ వైరస్ ని బయటికి వదలడం నిరాకరించారు. అతను గట్టిగా ఊపిరి తీసుకుని మొత్తం గ్యాస్ ను లోపలికి పీల్చి బాక్స్ ను నేలపై విసిరాడు. డాక్టర్ వెంటనే సీనియర్ అధికారితో చికిత్స గురించి చర్చించారు. సైనికుడిని రక్షించడానికి ఒకే ఒక మార్గం ఉంది, వ్యాక్సిన్ ఇవ్వడం. కానీ ఆ వ్యాక్సిన్ ఆ వైరస్ ను తయారు చేసిన దేశం నుండి మాత్రమే లభ్యమవుతుంది. వెంటనే విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదించి ఎయిర్ మెయిల్ ద్వారా వ్యాక్సిన్ తెప్పించారు. కానీ వ్యాక్సిన్ రావడానికి కనీసం 12 గంటలు పడుతుంది. అయితే దాన్ని 1 గంటలోపు ఇవ్వాల్సి ఉంది. డాక్టర్ తాత్కాలికంగా అతనికి గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇచ్చారు. తద్వారా అతని శరీరానికి కొంచెం శక్తి వస్తుంది. ఈ సమయంలో అతని సహచరులు అతన్ని చూడటానికి వచ్చారు. సైనికుడు బెడ్ నుండి లేచి అందరికీ వీడ్కోలు చెప్పి తన చివరి మాటలు చెప్పాడు. అతను గట్టిగా ఏడవడం ప్రారంభించారు. సీనియర్ అధికారి అందరినీ బయటకు వెళ్లమని చెప్పాడు. తద్వారా సైనికుడు విశ్రాంతి తీసుకోగలడు. ఆ తర్వాత అధికారి అతనికి చెప్పాడు అతని తల్లిదండ్రులు మధ్యాహ్నం వస్తారని. ఈలోపు పోలీసులు వ్యాక్సిన్ తో ఆసుపత్రికి చేరుకున్నారు. కానీ డాక్టర్ ఇప్పటికే చాలా ఆలస్యమైందని, 10 గంటలకు పైగా సమయం గడిచిపోయిందని చెప్పారు. పోలీసులకు సైనికుడిని చూస్తే ఏదో అనుమానం కలిగింది. అతనిపై విషం యొక్క ఎటువంటి ప్రభావం కనిపించలేదు. వారికి అనుమానం వచ్చింది, బహుశా వారు పట్టుకున్న వైరస్ నకిలీది కావచ్చని. డాక్టర్ సైనికుడి రక్త పరీక్షను మళ్లీ చేశాడు. అదే సమయంలో సైనికుడి తల్లిదండ్రులు అతన్ని కలవడానికి వచ్చారు. అతను తన తండ్రికి సెల్యూట్ చేశాడు. డాక్టర్ ఐసోలేషన్ రూంలోకి వచ్చి సైనికుడిని బయటకు రమ్మని చెప్పింది. సైనికుడు ఆశ్చర్యపోయాడు. సీనియర్ అధికారి డాక్టర్ను అడిగాడు ఏమైంది అని. డాక్టర్ చిరునవ్వుతో చెప్పింది, రిపోర్ట్ ప్రకారం సైనికుడి శరీరంలో సహజ యాంటీబాడీలు ఉన్నాయి. అవి ఈ వైరస్ కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని కలిగిస్తాయి. అతన్ని ఈ వైరస్ ఏమీ చేయలేదు అని చెప్పింది.